ప్రజాశాంతి పార్టీకి వచ్చిన స్పందన ఈరోజు తణుకులో మీరు చూశారు. ఏంటి హాల్ ఫుల్, బయట జనం, యూత్, ఇతర పార్టీ నాయకులు. చెప్పాలంటే ఆశ్చర్యంగా ఉంది. నర్సాపూర్లో నిలబడండి సార్, వైసీపీ రాజు, బీజేపీ రాజు, టీడీపీ రాజు, కాంగ్రెస్ రాజులు, 60,000 మంది రాజులు ఉన్నారు. మీకే ఆ సగం మంది ఓట్లేస్తారు. తత్వాలందరూ మీకే ఓట్లేస్తారు 90 మంది అని. నన్ను నర్సాపూర్ ఎంపీగా నిలబడమంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నర్సాపురా, కాకినాడ, ఇప్పుడు నేను విశాఖపట్నమా? ఎక్కడ ఇప్పుడు విశాఖపట్నం వచ్చా. ఏంటి ఆ స్పందన? దారిలో ఇలా ఆగితే 5లో 5, 10లో 10. ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఈ పార్టీలు మాకు వద్దు, ఈ రాష్ట్ర పాలన మాకు వద్దు, ఈ అవినీతి మాకు వద్దు. ఉచిత విద్య కావాలి, పాలుగారే ఇస్తారు. ఉచిత వైద్యం కావాలి, ప్రతి ఒక్కరికి పాలుగారే ఇస్తారు. రుణమాఫీలు కావాలి, కేవలం పాలనే ఇస్తారు. డ్వాక్రా మహిళలకు అందరికీ అన్ని విధాల అభివృద్ధి చేసేది కేవలం కేఏ పాలనే. కొత్త కొత్త ప్రపోజల్ పెడుతున్నారు. ఇప్పటికే 30 ప్రపోజల్ పెట్టాం. అన్నిటికంటే నిరుద్యోగులారా వినండి, రేపు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు ఈ విశాఖపట్నంలో మేఘాలయ ప్రక్కన ఉన్న ఆసిల్మేట్ దగ్గర ఉన్న మన ఫంక్షన్ హాల్లో మా మదర్ ఎక్కడైతే సమాధి చేయబడిందో అదే స్థానంలో 4:30 నుంచి 5:30 వరకు నేను ఉంటున్నాను. మదర్ ఆశీస్సులు ఇచ్చారు జనవరి 9. మరొకసారి ఆత్మలో ఆశీస్సులు తీసుకొని నాన్నగారి ద్వారా, మదర్ ద్వారా అక్కడ నేను అనౌన్స్ చేస్తాను. నేను ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నానో రేపే అనౌన్స్ చేయబోతున్నాను 5 గంటలకి. అందరూ వాచ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఒక్క అవకాశం ఆంధ్రాని అమెరికా చేస్తా. ఒకే ఒక్క అవకాశం ఆంధ్రాని అభివృద్ధి చేసి చెప్పు. ఒకే ఒక అవకాశం అవినీతి నిర్మూలన చేస్తాం. ఒకే ఒక అవకాశం ఎన్ని మార్పులు తీసుకొస్తాం చట్టాల్లో, ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకే ఒక అవకాశం మహిళలకు కావలసిన మంచి పాలన ఇస్తున్నారు. వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. రోడ్లు చూడండి, ఇల్లులు చూడండి, గృహాలు చూడండి, కుటుంబాలు చూడండి, నిరుద్యోగులు చూడండి, ఆత్మహత్యలు చూడండి. ఏమైనా బాగుంటుందా? లక్షల కోట్లు దోచుకున్నాను కదా మనం ఓటేసేది. కనుక మంచి ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు ఈరోజు రాత్రి నేను ఇక్కడ వైజాగ్లో ఉన్నాను. రేపంతా ఉంటాను. మా ఆఫీస్ శ్రీకన్య ఆఫీస్కి వచ్చేయండి. మీరు వాచ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఫోన్ పికప్ చేసి లేదా ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి చెప్పి, టీడీపీలోని, వైసీపీలోని, జనసేనలో కొట్టుకుంటున్నారు ఒకరొకరు. మాకు టికెట్ రాలేదు, మేము ఎంతో కష్టపడ్డామని ఎంతో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటాను అంటున్నారు. వద్దు, మనం అందరం కలిసి పనిచేద్దాం. రేపు మీరు ఇక్కడికి వచ్చేయండి 19వ తారీఖుని లేదా 20-21 ఐలాపురం హోటల్ విజయవాడలో రూమ్ నెంబర్ 301లో. ఇప్పుడు కూడా మా జనరల్ సెక్రటరీ, మా కోర్ కమిటీ బిషప్ జి శీలన్ గారు ఉన్నారు. ఆయన కలవండి. వైజాగ్లో నన్ను కలవండి. నేను విజయవాడలో 20-21 ఉంటున్నాను. అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ లిస్ట్ మేము 20వ తారీఖున మేము రిలీజ్ చేస్తున్నాం. కొద్ది మందితో 21 మరలా, 22 మరలా రిలీజ్ చేస్తూనే ఉంటాం. 25 నామినేషన్ లాస్ట్ డేట్ కనుక మీరందరూ కృషి చేయండి. ఒకరు 100 మందితో చెప్పండి, హెలికాప్టర్కి ఓటు వేయిద్దాం. ఈ దొంగ పార్టీలు, ఈ అవినీతి పార్టీలు, ఈ మోసమైన పార్టీలు మీరు ఓటేయొద్దు అని అందరికీ చెప్పండి. అభివృద్ధి మనం చేసుకుందాం, మన అభివృద్ధి మనం చేసుకుందాం. ఇంతవరకు వాళ్ళు జెండాలు మోసాం, ఇంకెందుకు? ఇంతవరకు వాళ్ళు చెప్పినట్టు చేసాం, ఇంకెందుకు? మీరే పాలించాలి, మీరే శాసించాలి అని మీరందరూ కోరుకుంటున్నారు. దేవుని కృపను బట్టి ఈరోజు 100 మంది దైవజనులు ఏ విధంగా కన్నీరు కార్చి ప్రార్థించి, దీవించి, ఆశీర్వదించి చేశారో అదేవిధంగా మీరు కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి ఒక్కొక్కరు రాత్రనక పగలనక కృషి చేయండి. 24 రోజులు చూడండి పాలన ఎలా ఉంటుంది, ఎంత మార్పు ఉంటుంది. అందుకనే మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరికీ. ఒకే సామాజిక వర్గంలో 5% ఉన్న వాళ్ళకి 50 మంది సీట్లు ఇచ్చారు జగన్. అది న్యాయమా? 50 సీట్లు, 5 సీట్లు ఇవ్వాల్సిన జాగాలో 10 సీట్లు ఇవ్వాల్సిన. మనమైతే అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాలు, బడుగు బహుజనులు. కొందరైతే 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు టికెట్లు అమ్ముకున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉందా? ఇలా నిలబడండి, 28 లక్షలు ఖర్చు పెట్టండి, మీరు ఎమ్మెల్యే అయిపోతారు. నిలబడండి, 50 లక్షలు ఖర్చు పెట్టండి, మీరు ఎంపీ అవుతారు. ఏ విధంగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు
5 లక్షలు ఖర్చు పెట్టి ఆయన 15 సంవత్సరాల శీలా దీక్షిత్, ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా డబ్బు లేకుండా కేజ్రీవాల్ ఓడించాడు. అదే మన భారతీయుల సత్తా, ముఖ్యంగా మన తెలుగు ప్రజల సత్తా. సీ యు టుమారో. గాడ్ బ్లెస్ యూ.